ఇక్కడ అమ్మవారు లాకినీ దేవతగా 3 శిరస్సులు ధరించి ఉంటుంది. అమ్మవారి ఇక్కడ వజ్రము, శక్తి, దండము అనే 3 ఆయుధాలు ధరించి బిడ్డని కాపాడుతూ ఉంటుంది. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస. రక్తవర్ణంలో ఉంటుంది. మాంసనిష్ట అంటే మాంసం తింటుందని కాదు, మంచి మాంసం అనే ధాతువుని మనకు ప్రసాదిస్తుంది. ఎలా ప్రసాదిస్తుంది? ఏమి తింటే ప్రసాదిస్తుంది అంటే బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని. చాలామంది ఏం చేస్తారు, అన్నం వండేసి బెల్లం పైన జల్లేసి పెట్టుకుంటారు. కాదు, అట్లా కాదు. అన్నం ఉడికించి దాంట్లో మళ్ళీ బెల్లం వేసి కొద్దిగా ఆవు నెయ్యి వేసి మళ్ళీ ఉడికించాలి. ఉడికించిన అన్నాన్ని లలితా సహస్రనామం చదువుకుంటూ రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస ఇట్లా చక్కగా ఆ నామాన్ని చదువుకుంటూ అమ్మవారికి నివేదన చేసి దాన్ని ప్రసాదం కింద తీసుకుంటే ఏమి లభిస్తుంది? మంచి కండపుష్టితో ఉన్న పిల్లలు పుడతారు. మాంసం కదా, కండ అంటే ఏంటి? మాంసం. కండ అంటే మంచి మంచి దృఢమైనటువంటి సంతానాన్ని కలుగుతుందన్నమాట. మనం 3వ నెలలో తీసుకోవాల్సినటువంటి ఆహారము గుడాన్నము.